మనం తీసుకునే డైట్ హెల్తీయా కాదా అని ఎలా కనిపెట్టాలి, అసలు వీటి గురించి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, దీని గురించి మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ అండ్ అలాగే FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ ఒక జాయింట్ స్టేట్మెంట్ అన్నది రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మన డైట్ ప్రకారం మన హెల్త్ ఉంటుందని చెప్తున్నారు. మన డైట్ కరెక్ట్గా ఉంటే 80% మన హెల్త్ సూపర్గా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. అసలు మనం తీసుకునే డైట్ హెల్తీయా కాదా అని ఎలా కనిపెట్టాలని చెప్పి వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పారు. ఆ పాయింట్స్ మనం ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. 5 సింపుల్ పాయింట్స్ WHO అండ్ FAO ఏమేం చెప్పారో ఒకసారి చూద్దాం రండి. ముందుగా అసలు మన బాడీలో ఎంత కార్బ్స్ అన్నది ఉండాలి, కార్బోహైడ్రేట్స్. అసలు ఈ పేరు వినగానే చాలామంది భయపడిపోతారు. బాబోయ్ అసలు కార్బోహైడ్రేట్స్ నా బాడీలో వద్దే వద్దు, మావా నేనైతే డైట్ చేస్తున్నా, నేను కార్బోహైడ్రేట్స్ అసలు తీసుకోను అని మనం అంటాం. కానీ కార్బ్స్ తీసుకోకపోవడం వల్ల మన బ్రెయినే సరిగ్గా పనిచేయదు. ఏంటి షాక్ అయ్యారా? నిజమండి, మన బాడీలో అట్లీస్ట్ రోజుకి 45% ఆఫ్ కార్బ్స్ అయినా ఉండాలి. పోనీ అది గ్రామ్స్ పరంగా తీసుకుంటే 130 గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ ఉండాలి. అప్పుడే మన బ్రెయిన్ అన్నది ప్రాపర్గా పనిచేస్తుంది. బికాస్ కార్బ్స్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. కానీ అలాగే మన బాడీలో 75% కంటే అబవ్ కార్బ్స్ ఉండకూడదు. సో కార్బ్స్ అన్నది బేసిక్గా మనకు కావాలి. అది ఏ లెవెల్లో తీసుకుంటామన్నదే ముఖ్యం. మ్యాక్సిమం ఇప్పుడు ఒక ఓల్డర్ అడల్ట్ కానీ యంగ్ అడల్ట్స్ కానీ 400 గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ డైలీ ఇట్స్ ఓకే. కొన్నిసార్లు ఇండివిజువల్ బట్టి ఇది మారుతూ ఉండొచ్చు. ఇంకా కార్బ్స్ అన్నది మనం హోల్ గ్రెయిన్స్లో, నట్స్లో, సీడ్స్లో, అలాగే లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్లో కూడా వీటిని మనం తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, ఫైబర్ కూడా ఈస్ వన్ ఆఫ్ ఏ కార్బోహైడ్రేట్స్. కానీ ఈ ఫైబర్ ఏంటంటే ఇట్స్ వెరీ స్లో టు డైజెస్ట్ అనమాట, అంత త్వరగా డైజెస్ట్ అవ్వదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నది ఎక్కువగా స్పైక్ అవ్వకుండా, ఫ్లక్చువేట్ అవ్వకుండా ఈ ఫైబర్ అన్నది చేస్తుంది. అలాగే ఈ ఫైబరు మన బాడీలో ఉండే టాక్సిన్స్ని, షుగర్స్ని, ఫ్యాట్స్ని బయటకు తీసేస్తుంది. అందుకే ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫైబర్ని కూడా మనం తీసుకోవడం వల్ల మన బాడీ, మన బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది. మన డైట్లో ఫ్యాట్ ఎంతవరకు ఉండాలి? ఫ్యాట్ అంటే కూడా చాలామంది బాబోయ్ కొవ్వు నా బాడీలో కొవ్వు అని అనుకుంటారు. అసలు ఫ్యాట్ అన్నది కూడా మన బాడీకి ఎంతో అవసరం అండి. ఫ్యాట్ అన్నది లేకపోతే మన బాడీ సెల్స్ సరిగ్గా పని చెయ్యదు. ఫ్యాట్స్ అసలు ఎంతవరకు ఉండాలి? గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నది ఉంటుంది. ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి అందరికీ తెలిసిందే. బ్యాడ్ కొలెస్ట్రాల్ దేని వల్ల వస్తుంది? జంక్ ఫుడ్స్ వల్ల, వాటి వల్ల. మనం చాలా వీడియోలో చూసేసాం వీటి గురించి. వీటిల్లో 2 టైప్స్ ఉంటాయి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్. ఇది 1:1 రేషియో లేదంటే 4:1 రేషియోలో ఉండొచ్చు. అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కొంచెం ఎక్కువ ఉండాలి, omega-6 అన్నది తక్కువ ఉండాలి. కానీ ఇది రిఫైన్డ్ ఆయిల్స్లో చాలా వేరియేషన్ మారిపోతుంది, ఇంప్రాపర్గా ఉంటుంది. omega-6 ఒక రేంజ్లో ఉంటే omega-3 ఇంతే ఉంటుంది. సో అందుకే రిఫైన్డ్ ఆయిల్స్ వద్దు అంటారు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే తీసుకోమంటారు ఈ రోజుల్లో. బట్ అది ఒక సెపరేట్ టాపిక్, మనం దాని గురించి సపరేట్గా డిస్కస్ చేయొచ్చు. సో ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ట్యూనా ఫిష్లో కానీ, సాల్మన్ ఫిష్లో కానీ ఎక్కువ ఉంటుంది. అలాగే omega-6 ఫ్యాటీ యాసిడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ లేదంటే ఆల్మండ్స్ వాటిల్లో ఎక్కువ ఉంటుంది. అందుకే ఫ్యాట్స్ అన్నది కూడా మన బాడీలో చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ని కూడా మనం 80% నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే ఫ్యాట్స్ మన హార్మోనల్ ప్రొడక్షన్స్, అలాగే బ్రెయిన్ ఫంక్షన్స్, అలాగే బీపీ, షుగర్స్ వాటికి కూడా కంట్రోల్లో ఉండడానికి ఫ్యాట్స్ అన్నది ఎంతో ఉపయోగపడుతుంది. సో ఫ్యాట్స్ని నెగిటివ్గా మాత్రమే చూడకండి. ఫ్యాట్స్ కూడా మన బాడీలో ఎంతవరకు ఉండాలో అంతే ఉంటే అది కూడా ఎంతో మంచిదే. ఇంకా ప్రోటీన్స్ గురించి నేను సెపరేట్గా చెప్పండి. ప్రోటీన్స్ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఏంటి అని చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రోటీన్స్ ఈజ్ బాడీ బిల్డింగ్. అది తీసుకోవడం వల్లే మన బాడీ అన్నది బిల్డ్ అవుతుంది. 6 ప్యాక్స్, 8 ప్యాక్స్, ఫ్యామిలీ ప్యాక్స్ కాదు, ఇవన్నీ డెవలప్ చేసుకోవాలంటే ప్రోటీన్స్ అన్నది కంపల్సరీగా కావాల్సిందే. ఇది 10 to 15% ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్ పర్ మీల్ ఉంటే ఎంతో బెటర్. సో ఇది ఎందులో ఉంది, ఏ ఫుడ్స్లో ఉన్నాయని మీకే బాగా తెలుసు. ఎగ్స్లో ఉంటాయి బాగా, పన్నీర్, టోఫూస్ అండ్ గ్రీన్ వెజిటేబుల్స్లో కూడా ఉంటాయి, ఫిష్, యోగర్ట్ వాటిల్లో కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రోటీన్స్ కరెక్ట్గా తీసుకోండి, ఎంత ఉపయోగమో అంతే తీసుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. పేర్లోనే ఉంది కదా, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే
ఫుడ్ స్ట్రక్చర్నే, ఒరిజినల్ స్ట్రక్చర్నే ఇది మార్చేస్తుంది అనమాట. అందుకే దీన్ని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం. దీంట్లో కేవలం హై షుగర్స్ మాత్రమే కాదు, దీంట్లో ప్రిజర్వేటివ్స్ అలాగే చాలా కలర్స్ అవన్నీ కూడా వేస్తారు. ఇలా వేయడం వల్ల మన బాడీలో హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ వచ్చి చేరిపోతూనే ఉంటాయి. అందుకే ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నదాన్ని పూర్తిగా మన డైట్ నుంచి అవాయిడ్ చేసేయాల్సిందే. వీటికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫ్రోజన్ మీట్ కానీ, ఫ్రోజన్ వెజిటేబుల్స్ కానీ, లేదంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ, లేదంటే ప్యాకేజ్డ్ సూప్స్, చాలా చాలా ఉన్నాయి. ఇలాంటివి మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయకపోతే మన షుగర్ లెవెల్స్ కానీ, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ అబ్నార్మల్గా మారిపోతుంది. అలాగే మన రీప్రొడక్టివ్ సిస్టమ్స్ కూడా సరిగ్గా పని చెయ్యదు. సో WHO వాళ్ళు, FAO వాళ్ళు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్తున్నారు. నేను మాత్రంగా చెప్పేది, వాళ్ళే చెప్తున్నారంటే ఫాలో అవ్వాల్సిందే మరి. అండ్ ఫైనలీ అవాయిడ్ రెడ్ మీట్ అంటున్నారు. బీఫ్ కానీ పోర్క్ మీట్ని కానీ ఫుల్గా అవాయిడ్ చేసేయమంటున్నారు. కొంచెం తీసుకోవడం కూడా కరెక్ట్ కాదంటున్నారు. ఎందుకంటే దీనివల్ల కోలోరెక్టల్ క్యాన్సర్, వేరే క్యాన్సర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. డయాబెటీస్ రిలేటెడ్ అలాగే హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. అందుకని వీటిని పూర్తిగా అవాయిడ్ చేసేయమంటున్నారు WHO వాళ్ళు, FAO వాళ్ళు. సో ఇప్పుడు ఏ డైట్ తీసుకుంటే మీకు హెల్త్ బాగుంటుంది, ఏ డైట్ అస్సలు తీసుకోకపోతే మీ హెల్త్ హార్మ్ఫుల్గా అవ్వకుండా ఉండడానికి లీడ్ అవుతుంది అన్న దాని గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నారు కదా. సో ఇంక నుంచి మనం ఫాలో అయ్యేటప్పుడు ఇలాంటి డైట్ ఫాలో అయితే చాలా హెల్తీగా, హ్యాపీగా ఉంటాం. అందుకే కొంచెం దీన్ని గుర్తుపెట్టుకుని కాన్షియస్గా, టేస్టీగా తినండి, హెల్తీగా కూడా తినండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా హెల్త్ ముఖ్యం బిగిలే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కమెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.